రెస్ట్ని ఇస్తామో ఆలోచనలు లేవు, పని లేదు శరీరం. అప్పుడు రెస్ట్లో మనము ఈ బాడీ శక్తిని తీసుకుంటాం. బాడీ శక్తిని ఎప్పుడైతే తీసుకుంటుందో అప్పుడు మనం ఈ పనులన్నీ చేసుకుంటున్నాం. ఇంట్లో బయట అన్ని పనులు చేసుకుంటాం. మళ్ళీ ఏమవుతుంది, మాట్లాడడం అనవసరం, ఎంతో ముచ్చట్లు పెట్టినాం, అనవసరం ఎంతో ఆలోచించాం. ఈ రాత్రి తీసుకునే పని కంటే ఎక్కువ ఆలోచనలకే వెళ్ళిపోయింది ఎనర్జీ అంతా. అందుకని మన లోపల ప్రాణశక్తి తక్కువ ఉండడం వల్ల ఉన్నదాన్ని కాస్త ఉపయోగించుకోకుండా ఆలోచించి వేస్ట్ చేసి రోగాల పాలవుతున్నాం. అందుకే వెరైటీ రోగాలు వస్తున్నాయి. అసలు పిల్లలకి సంబంధం లేకుండా, పెద్దవాళ్ళకి సంబంధం లేకుండా అందరికీ అనారోగ్యాలు వస్తున్నాయి. కారణం ప్రాణశక్తి తగ్గడం వల్ల. అంటే మన లోపల శక్తి లేకపోవడం. మన లోపల ప్రాణశక్తి ఉంది, బయట పరమాత్మ శక్తి ఉంది. అందుకే భగవంతుడు లేని చోట అంటూ ఎక్కడ లేదు. అణువణువులో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని శక్తి రూపంలో ఉంటాడు. ఆ శక్తిని మనం నిద్రలో తీసుకుంటాం. కానీ ఎంత తీసుకున్నాం? బాగా తీసుకున్నాం. ఎంత తీసుకున్నాం? ఇప్పుడు ఈ బాటి కదా నాదేనా? ఇది నిద్ర. ఇప్పుడు వీళ్ళందరూ మీరు చూస్తున్నారు. ఇది ధ్యానం, ఇది నిద్ర. ఇప్పుడు ఈ బాటి ఖాళీగా ఉందండి. ఇలా పెడితే నిండుగా నీళ్లు నింపాలి. మీరు నింపుతారా? నింపరు. ఇలా పెడితే బాటిల్ ఇలా పెడితే నీళ్లు నిండుగా నింపం. అయితే ఇలా పెట్టినప్పుడు ఇందులోకి నీళ్లను పంపిస్తుంటే నీళ్ళు బయటకు వెళ్తూ ఉంటాయి. కానీ ఈ కింది బారుకు కొన్ని నీళ్ళు ఉంటాయి కదా, అంటే మనం నిద్రలో తీసుకునే శక్తి ఇంతే. ఇది అర్థమైందా? ఇందులో ఎన్ని నీళ్ళు ఉంటాయో నిద్రలో అంతే శక్తిని తీసుకుంటాం. ఇప్పుడు ఇది కూర్చుంటే పెట్టినాం అనుకో, అంటే ఇది ధ్యానం. ఇప్పుడు ఇందులో ఈ ఫుల్లో నీళ్ళు నింపచ్చు కదా. ఈ ధ్యానంలో మనం ఏం చేస్తామంటే బయట ఉన్న పరమాత్మ యొక్క శక్తి మన యొక్క ప్రాణశక్తికి కలిసిపోయి ఫుల్ శక్తిని తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు మనకి హాస్పిటల్కి అవసరం లేకుండా అన్ని రోగాలని ఈ శక్తితోనే తగ్గించుకోవచ్చు. అది ఎలా అన్నది చక్కగా నేను ఎలా నోటికని చెప్తున్నానో అది ఆ వీడియో రూపంలో ఉంటుంది. అసలు మేడం మీరు చక్కగా ఒక రోజు సెలవు పెట్టో ఏదో పెట్టి మంచిగా వీళ్ళందరినీ తీసుకొని వస్తే అక్కడ తీసుకున్నారనుకో మళ్ళీ ఎప్పుడన్నా మనం 3 రోజులు ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు అనుకోకుండా సరిగా అక్కడ వీళ్ళందరినీ డ్రాప్ చేసి కూడా వెళ్ళచ్చు. మీ బాధ్యతగా తీసుకొని, అంటే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఏంటంటే మేడం చెప్పిన దానికంటే ఒక పిక్చర్ రూపంలో చూపిస్తూ చెప్పిన దానికి తేడా కదా. అందుకని అమ్మ మనకి రోగాలు రావడానికి కారణము ఫస్ట్ మన ఆలోచనలు ఏమవుతున్నాయి, ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనం ప్రాణశక్తిని కోల్పోతుంది. అంటే మన లోపల ఏం తగ్గిపోతుంది, ప్రాణశక్తి. అంటే మన ప్రాణాన్ని నిలిపే శక్తి తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకే మనం ప్రాణశక్తిని నింపుకోవాలి. మనమేమో ట్యాబ్లెట్లు పెట్టుకున్నాం, గ్లూకోజ్లు పెట్టుకుంటున్నాం, మందులు వేసుకుంటాం. ఏది పోగొట్టుకున్నామో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే లెంకుకోమన్నారు కదా పెద్దలు. ఏది ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ లెంకుమన్నారు, అక్కడే దొరుకుతుంది. నువ్వేది పోగొట్టుకున్నావో మళ్ళీ దాన్నే తిరిగి తెచ్చుకోవాలి. అందుకనే మనము ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా, నడక ద్వారా, పనుల ద్వారా ఏదైతే పోగొట్టుకుంటున్నామో దాన్ని సంపాదించుకోవడమే ధ్యానం. అర్థమైందా? అందుకని మనం ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఏది ఈ 2 బ్యాగులు మోసుకొని పోవడం అయితే అందరికీ అర్థమవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు మనకేం ఆటోలలో రాకపోతుంటుంది, కష్టపడి బ్యాగులలో మోసుకొని వచ్చేవాళ్ళు. అంతెందుకు నేను చిన్న ఉన్నప్పుడు మా స్కూల్ బ్యాగ్ కూడా అక్కడ రోడ్ల మీద పెట్టుకుంటా కాసేపు ఆగుకుంటా వెళ్ళేవాళ్ళం, మోసేంత శక్తి లేకపోతున్నప్పుడు. అందుకనే మనము ఒక లగేజ్ మోస్తున్నప్పుడు పైకి మెట్లెక్కేటప్పుడు కూడా వజన్ అయితే కాసేపు అక్కడ పెట్టి ఈ చేతులకి రెస్ట్ని ఇస్తున్నాం. రెస్ట్ అనేది చాలా ముఖ్యం, అంటే విశ్రాంతి. ఎప్పుడైతే ఈ చేతులకు విశ్రాంతిని ఇస్తున్నామో ఇది శక్తిని తీసుకుంటుంది. శక్తిని తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ లగేజ్ని మోసేంత శక్తి వస్తుంది. అంటే ఇప్పుడు మనకేం కావాలో చెప్పండి, ప్రాణశక్తి కావాలి. అది బయట ఉంది, లోపల ఉంది. లోపల ఉన్నది మనం ఏం చేస్తున్నాం, మొత్తం పోగొట్టుకుంటున్నాం. అందుకనే పొద్దునిండా నిద్రపోతే మంచిగా ఉంటుంది కదా, ఇంటికి మంచిది కాదు కదా. ఎప్పుడు పడుకోమో అప్పుడే పడుకోవాలి. మరి పడుకున్నా కూడా
ఎంత వస్తుంది, గింతంత వస్తుంది. అందుకని ధ్యానంలో కూర్చుంటే ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి ఇంకొంచెం చెప్పుకొని క్లోజ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు నేను ధ్యానం గురించి చెప్పాను కదా, ధ్యానం ఎలా చేయాలంటే అమ్మ సుఖాసనంలో కూర్చోవాలి. అలా పైన కూర్చున్న వాళ్ళు ఏం చేయాలి, పాదాలు ఇలా ఉన్నాయి కదా, ఇలా క్రాస్ చేసుకోవాలి. అంటే ధ్యానం ఏం చేస్తుందంటే మన లోపల ఉన్న ఆలోచనని, సరికాని ఆలోచనని రానివ్వకుండా చేస్తుంది. మన సరి అయిన ఆలోచనలు తక్కువ వస్తాయి, సరికాని ఆలోచనలు బోలెడన్ని వస్తాయి. ఆ బోలెడన్ని ఆలోచనలని రానివ్వకుండా చేయడానికే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే, రోజు 2 సార్లు మనం చేస్తూ ఉంటే ఈ ఆలోచనలు రోజు కొన్ని వెళ్ళిపోతూ, ఈ ఆలోచన ఆలోచించకూడదు కదా, అవసరం లేదు అనే మనసు యొక్క స్థితికి నువ్వు కొంచెం ఎదుగుతావు అన్నట్టు. ఎదగడం అంటే శరీరం కాదు, మానసిక స్థితి, బుద్ధి అనేది వికసిస్తుంది. అంటే ఈ ఆలోచన అసలు అవసరం లేదు, వేస్ట్ కదా అనే స్థితికి ధ్యానం వల్ల నువ్వు వస్తావన్నట్టు. చెప్పండి, ఇప్పుడు మనకు ఆరోగ్యం వచ్చిందనుకో, మేడంకి ఏమన్నా డబ్బులు ఇచ్చిండ్రా? నాకు ఇచ్చిండ్రా? ఉచితమే కదా ఇది. నేను ఎక్కడికి వెళ్ళొచ్చినా ఆదిలాబాద్కి వెళ్ళొచ్చిన, అంటే 6 అవర్స్ ఇక్కడ. ఒక 4 రోజులు అందరినీ కూర్చుండబెట్టి భగవద్గీత చెప్పడానికి 4 రోజులు మా ఇల్లు నిడిచిపెట్టి, మా పిల్లల్ని నిడిచిపెట్టి, మా సార్ నిడిచిపెట్టి పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చింది. మరి మీరందరూ ఎంతమంది రావాలి కదా. అందుకని ఇలాంటి ప్రోగ్రామ్స్ మేడం అంతా అందుబాటులో ఉండవు. ఎక్కడన్నా ఎవ్వరు చెప్పట్లేదు. గుడికి వెళ్తే పంతులు చెప్పాలి, బడికి వెళ్తే టీచర్ చెప్పాలి, ఇంట్లో అమ్మా నాన్న చెప్పాలి ఇలాంటి విషయాలు. కానీ అవి మనకు దురదృష్టం దొరుకుతలేవు. కాబట్టి గురువులు భూమి మీదకి వస్తున్నారు. ఎవరు? ఇలాంటి జగద్గురువు. ఆయన జగద్గురువు. ఆయననేమో సాక్షాత్తు నారాయణుడు, భగవంతుడు. ఆయన ఏ రూపంలో వచ్చిండు? గురువు రూపంలో వచ్చిండు. అంటే జగత్తుకి జ్ఞానాన్ని బోధించడానికి జగద్గురు వచ్చింది. మళ్ళీ ఈ జగద్గురు అందరినీ తయారు చేసి సద్గురువులుగా మనకి ఆత్మజ్ఞాన బోధన చేస్తుంది. కాబట్టి ఇప్పుడన్నా మనం మేల్కొని మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకుందాం, మన భాగ్యాన్ని మనం పొందుదాం. ఒక 5 నిమిషాలు తీసుకుని రావాలి. మేము టైం తీసుకొని మేము 6 గంటలకే రెడీ ఉన్నాం. మేడం తీసుకురాదు. అక్కడ 5 గంటలకి క్లాస్ అయిపోయింది. 5:30కి నేను ఫ్రెష్ అప్ అయి రెడీ ఉన్నా. 6 గంటలకి మేడం క్లాసు అంటే 5:30కి రెడీ ఉన్నా. మీరు ఫస్ట్ తెలుసుకోవాలి, అనేయడం ముఖ్యం కాదు. ఎందుకంటే మనం తొందరపడి నోరు జారుతాం, అదే చాలా ముఖ్యమండి. మీరు 7 గంటలకు వచ్చారు, మధ్యలో ఎవరున్నారు? ఈ వారధి ఉంది. ఈ మేడం అసలు చేస్తుంది, తన పని తను చేస్తుంది, తనకు డ్యూటీ ఉంది, ఇంకా ఏదో ఉంది. మళ్ళీ మేము చాలా నుంచి వెయిట్ చేస్తుంది. అంటే కొన్ని జరుగుతుంటాయి, మనం అనుకున్న టైంకి అన్నీ జరగవండి, కొంచెం వెనుక ముందు అవుతుంది. అయినా కూడా నేను ప్రొద్దున్న నుంచి 5 గంటల వరకు క్లాస్ తీసుకొని ఒప్పుకున్నానంటే మీ అదృష్టం. లేకపోతే నేను టైర్డే ఉన్నాను కదా, చూడండి, కేవలం వాటి ఫేస్ కడుక్కొని వచ్చిన. లేకపోతే నేను స్నానం చేసి ఇప్పటికీ నేను ధ్యానంలోకి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే మేడం మొన్న రిక్వెస్ట్ చేశానని చెప్పి నేను 6 గంటల కంటేనే ఒప్పుకున్నా. కానీ మరి ఇంత టైం అయితే నేను కూడా అనుకోను. కానీ మనం ఏం చేయలేం కదా ఒప్పుకున్నప్పుడు అని చెప్పి నేను వచ్చింది. నేను ఆల్రెడీ 6కే నేను టైం అంటే టైం మేడం. నేను ఆల్రెడీ 4 రోజులు టైం తీసుకొని అక్కడ ఉంది క్లాసు. మరి అక్కడ ఇక్కడ పెట్టలేం కదా. మరి మీరు అక్కడికి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి, ఆలోచించండి. మీకు అనిపిస్తేనే రండి మేడం. మీకు అనిపిస్తేనే అని నేను ఫస్ట్ ఏం చెప్పినా, ఫస్ట్ మీరు ఒక 5 నిమిషాలు. అవును, అదే ఫస్ట్ మనకైతే ఎవరికి తెలియదమ్మా. అందుకనే ఫస్ట్ ఏం చెప్పినంటే క్లాస్ విన్న తర్వాత మీకు రావాలని అనిపిస్తేనే రండి. అంటే ఇక్కడికి మళ్ళీ వచ్చి చెప్పిన దానికంటే మీరందరూ అక్కడికి వస్తే పొద్దునిండి వినొచ్చు, ఎక్కువ వినొచ్చు, వీడియో చూడొచ్చు, కాస్త ధ్యానం కూడా చెయ్యొచ్చు. ధ్యాన మందిరం ఉంటుంది అమ్మా. ఇంకా 2 రోజులు ఉంటుంది. రేపు ఎల్లుండి 2 రోజులు ఉంటుంది. ఎల్లుండి నేను వెళ్తాను మళ్ళీ హైదరాబాద్లో. సరే మనం మాట్లాడదాం. ఒక 5 నిమిషాలు ఫస్ట్ ధ్యానం చేస్తే కొంచెం తెలుసు. కాసేపు అందరినీ మర్చిపోండి, కేవలం మీతో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ క్షణంలో మనం ఎవరిని గుర్తు చేసుకుని ఏం చేయలేము. కాబట్టి మనతో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే మన బంధాలతో కాకుండా, కష్టాలతో కాకుండా, అనారోగ్యాలతో కాకుండా, సమస్యలతో కాకుండా అవేవి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మనం కట్ చేయాలి. అప్పుడు మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టి
మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేయండి. ఆలోచనని కట్ చేస్తూ మళ్ళీ శ్వాస వైపు వస్తూనే ఉండాలి. అదే ప్రక్రియ జరుపుతూ ఉండాలి. అలా చేయగా 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 మనకి ఒక టైంలో ఆలోచనలన్నీ వెళ్ళిపోయి శ్వాసతో నుదిటి భాగంలోకి వస్తాము. ఆ నుదిటి భాగంలో శ్వాస ఎప్పుడైతే నిలిచిపోతుందో మనసులోని ఆలోచనలన్నీ వెళ్ళిపోయి బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా అంతటా నిండి ఉన్న పరమాత్మ యొక్క శక్తి ఆ రంధ్రం ద్వారా మన లోపలికి తీసుకొని మనలోని నాడులన్నింటినీ శుద్ధి చేస్తుంది. అప్పుడు మనకు ఆరోగ్యం వస్తుంది. ఇంతసేపు చేస్తే ఏం రాదు, ఎలా చేయాలి నేర్పడం కోసం అని చెప్పిన. అయితే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా మనం రోజు 2 సార్లు చేసుకోవాలి. రోజు ఎన్నిసార్లు తింటామో అన్నిసార్లు ధ్యానం చేయాలి. శరీరానికి ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు మనం చేసుకుంటేనే ఆత్మకి శక్తి వస్తుంది. అందుకని రోజు కనీసం 2 సార్లు మన వయసు ఎంత ఉందో అంతా మొదలు పెట్టాలి ఫస్ట్. అలా మొదలుపెట్టి మీరు పైన ఇక్కడ కూడా కూర్చోవచ్చు. చానపేటలు వేసుకొని కింద మ్యాట్లో కూర్చుంటే ఏమవుతుందంటే తొందరగా కాళ్ళకి కిమ్మిట్లు వస్తాయి. అంటే ఎక్కువసేపు కూర్చోలేం కాబట్టి చైర్లో కూర్చోవచ్చు. పాదాలు క్రాస్ చేసుకోవాలి. ఇలా పైన కూర్చొని కాళ్ళు కూడా చాపుకోవచ్చు. ఇలా క్రాస్ చేసుకోవాలి. పొడుగుగా చాపుకొని ఇలా క్రాస్ చేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు. శరీరంతో సంబంధం లేదు, మనసు కూర్చోవాలి. శరీరం మంచిగా కూర్చుంటుంది, గోడ కొరిగితే కూర్చుంటుంది ఎంతసేపు. కానీ కూర్చోవలసింది ఎవరు? మనసు. శ్వాస మీద ధ్యాస పెట్టి మనసుని కూర్చోబెట్టాలి. అంటే ధ్యాస అంతా మొత్తం మన ధ్యాస అంతా ఎక్కడ ఉండాలి? శ్వాస పైన ఉంటే చాలు ఆలోచనలు మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఎక్కువ వస్తాయి. దానికోసమని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు అలవాట్లేదు కదా, ఎక్కువ వస్తాయి. మళ్ళీ మీరు కట్ చేయాలి, శ్వాస పైకి రావాలి. అలా చేస్తూ పోతూ ఉంటే మెల్లిమెల్లిగా నెమ్మదిస్తాయి, అంటే తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా మెల్లిమెల్లిగా పూర్తిగా వెళ్ళిపోతుంది ఆలోచన. అలా వెళ్ళిపోయినప్పుడు శ్వాస ఏమవుతుంది? ఇవి వెళ్ళిపోతే ఈ శ్వాస చిన్నగా ఇక్కడ కూర్చుంటుంది. ఇవి ఆగిపోతాయి, ఈ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. శ్వాస ఇక్కడికి వచ్చి ఇంత జ్యోతిలాగా అందులో కనిపిస్తుంది మీకు. ఇందులో ఒక చారాన బిళ్ళ జ్యోతిలాగా ఇక్కడ వెలుగుతూ ఇక్కడ కూర్చుంటుంది. అది కూర్చోగానే ఏమవుతుంది? ఇక్కడ మనకి బ్రహ్మరంధ్రం, అంటే మనం 9 రంధ్రాలు మూసేసుకున్నాం. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, జననేంద్రియం, మల విసర్జన రంధ్రం అన్నీ మూసేసినాం ధ్యానంలో. అప్పుడు బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది ధ్యానంలో. అప్పుడు కదా బయట ఉన్న పరమాత్మ శక్తి అంతా ఇక్కడ ఖాళీ అయిన తర్వాతనే వస్తుంది. పొద్దున లేచి వంట చేయాలంటే గిన్నెని ఖాళీ చేస్తాం కదా, గిన్నెని ఖాళీ చేసి ఏం చేస్తాం? ఫ్రెష్ చేస్తాం, అంటే తోముతాం. అలా బిందెని ఖాళీ చేస్తేనే నీళ్ళని నింపగలుగుతాం. ఆల్రెడీ బిందెలో నిండా నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ నింపుతామా? మళ్ళీ కింద పెడితే ఏమైతే నీళ్ళన్నీ బయటకు వెళ్ళిపోతుంటాయి. అంటే మన లోపలికి నీళ్ళు అలా శక్తి ఇది ఖాళీ ఉంటేనే మన లోపలికి భగవంతుని యొక్క శక్తి వస్తుంది. కాబట్టి ఇలా కూర్చోవడం దేని కొరకంటే ఇది ఖాళీ చేసుకోవడం కోసం, మనసుని శూన్యం చేయడం కోసం. అర్థమైన ధ్యానం. ఒకసారి శ్రీకృష్ణ చూడండి, గురువుని, జగద్గురువు. ఆయన ఏం పట్టుకున్నాడు అంటే ఫ్లూట్ పట్టుకున్నాడు. మరి పైన నెమలి పెట్టుకుంటాడు. ఈ 2 ఎందుకండి? ఎక్కువ శాతం ఆయనకి 2 బాగా ఇష్టం. ఎందుకండి? కారణం లేనిది పెట్టుకోడు కదా. ఫ్లూటు ఎందుకు ఇష్టం అంటే అందులో ఏమీ లేదు కాబట్టి. అర్థమవుతుందా? అన్నీ హోల్సే ఉంటాయి. ఫ్లూట్కి అన్ని రంధ్రాలు ఉంటాయి. అయితే అందులో ఏమి ఖాళీగా ఉంటుంది కదా, అలా మన మనసు ఎప్పుడు ఖాళీగా ఉంటే మనం కూడా ఆయనకి ఇష్టం. కానీ మనం ఖాళీగా ఉంటామా? ఎప్పుడు చూసినా ఇంట్లో చెట్టు ఉంటుంది, ఆ
ఆ చెత్త, ఈ చెత్త, వీళ్ళ చెత్త, వాళ్ళ చెత్త, మన చెత్త. అందుకని సిగ్నల్ పెట్టింది. ఎప్పుడు ఆయన చేతిలో ఫ్లూట్ లేకుండా కనిపించదు. ఎందుకు అంత ఇష్టం అంటే అది ఖాళీగా ఉంటుంది కాబట్టి. మనం కూడా ధ్యానంలో ఖాళీ అవుతాం కాబట్టి. అర్థమైందమ్మా? ధ్యానంలో ఏమవుతాం మనం? ఆ ఫ్లూట్ లాగా ఖాళీగా అయిపోతాం. అప్పుడు మన లోపలికి ఆయనే శక్తి రూపంలో వస్తాడన్నమాట. ఇదండి ధ్యానం అంటే. మరి పైన నెమలి పింఛం పెట్టుకుంటాం. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి కాబట్టి. మనం ఏమనుకుంటాం? కొంతమంది భార్యలు పెట్టుకుని బ్రహ్మచారి ఎలా అనుకుంటాం? దేవుని గురించి ఫస్ట్ మనకు అర్థమైంది. భాగవతం చదివితే మీ డౌట్ చదవండి. చదవండి. ఇప్పుడు మీరు మాట్లాడకపోతే అది అయిపోతుంది చెప్పడం, తెలుసా? అంటే నెమలి పింఛం ఎందుకు పెట్టుకుంటాడంటే, ఒక ఆడ నెమలి నాట్యం చేస్తూ ఉంటే, మగ నెమలి నాట్యం చేస్తూ ఉంటే ఆడ నెమలి గర్భాన్ని దాలుస్తుందట. నెమలి యొక్క నాట్యాన్ని చూసి వాళ్ళు కలవరండి నెమలిలు. ఈ ఆడ నెమలి మగ నెమలి కలువై కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసి నాట్యం చేస్తే చాలు గర్భాన్ని దాలుస్తుంది. అంటే భార్యాభర్తలు కలిస్తే గర్భం దాలుస్తారు, కానీ నెమలికలు ఇద్దరు చూసుకుంటే చాలు గర్భం దాలుస్తారు. అంటే అది బ్రహ్మచారి కాబట్టి అలా అంటకుండా ముట్టకుండా వాళ్ళు గర్భాన్ని దాలుస్తారు. నెమలి ఆ పక్షి మన జాతీయ పక్షి. చూడండి, ఒక నాట్యంతో పరవశించిపోయినప్పుడు ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడే ఆడ నెమలి గర్భాన్ని దాలుస్తుంది. మరి అది బ్రహ్మచర్యం కదా. అందుకనే ఈయన కూడా ఎంతమంది గోపికలు ఉన్నా కూడా 8 మంది భార్యలు, ఇంకా 100 ఎంతమంది గోపికలు? ఇలా అంటే అంతమంది గోపికలు ఎవరండి? వాళ్ళందరంటే ఋషులు. శ్రీరాముడి కాలంలో శ్రీరాముని అందాన్ని వర్ణించడానికి సరిపోలేక వాళ్ళందరూ శ్రీరాముని అందాన్ని మైమర్చిపోయి శ్రీరామ, మేము ఇప్పుడు ఆడ జన్మ ఎత్తుతాము, మమ్మల్ని పెళ్లి చేసుకోనంటే ఈ జన్మకి సీతొక్కతే నా పత్ని అని చెప్పి వచ్చే జన్మలో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాటిస్తారు కాబట్టి ఋషులు. ఆ గోపికలందరూ కూడా త్రేతాయుగంలో ఉన్న ఋషులందరూ ద్వాపర యుగంలో గోపికలుగా పుట్టి ఒక రాక్షసుని ద్వారా ఎత్తుకపోయిన తర్వాత వాళ్ళందరినీ బంధించినప్పుడు ఎవరు పెళ్లి చేసుకోరు కాబట్టి, ఒక రాక్షసుని దగ్గర ఉన్నప్పుడు మనకు పెళ్ళి అవుతుంది, మళ్ళీ కొన్ని రోజులు ఉంచుకుంటాడు అతను. అప్పుడు మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరు కాబట్టి నువ్వే మమ్మల్ని కాపాడు కాబట్టి నువ్వే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆ గోపికలు అడిగినప్పుడు అందరినీ పెళ్లి చేసుకుంటాడు, కానీ ఎవరితో సంసారం చెయ్యడు. అంటే బ్రహ్మచారిగా ఉంటాడు. అందుకని నెమలి పింఛం సో ఆయన ఇక్కడ అందరికీ వరంతో పుత్రులను ఇస్తాడు తప్ప ఎవరితో సంసారం చెయ్యడు. అందరికీ వరపుత్రులే ఉంటారు. ప్రతి ఒక్కరు జాంబవతికి కానీ ఎవరికి రుక్మిణికి కానీ ప్రతి ఒక్కరికి వరంతో పుత్రుని ఇస్తారు. అందుకని ఆయన నిజమైన బ్రహ్మచారి. అందుకనే నెమలి పింఛం పెట్టుకుంటారు. ఎందుకంటే అది కూడా బ్రహ్మచారి కాదు, బ్రహ్మచారితోనే బిడ్డల్ని అంటారు. అలాంటివి ఉంటాయండి, అవి మనం భాగవతంలో తెలుసుకోవాలి. ఈయన గురించి తెలుసుకోవాలంటే భాగవతం జరగాలి. అందులో అన్నీ ఆయన లీలలు ఉంటాయి. అందుకని మనకి ఏది తెలియదు కదా, అందుకే ఏం మాట్లాడకపోతే అలా కృష్ణునికి ప్రశ్నలు అడగచ్చు, కానీ ఎలా అడగాలన్నది మనం నేర్చుకోవాలి. అంటే మనకు అక్కడ కృష్ణుడు ఏం సిగ్నల్ ఇస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే ఖాళీ అవుతావో నా హృదయంలో ఉంటావు. ఆ ఫ్లూట్ ఎలా చేతిలో ఉందో అందుకని రుక్మిణి అడుగుతుంది, నేను కూడా ఎప్పుడు నీ దగ్గర ఉండగాని ఆ ఫ్లూట్ ఎప్పుడో ఎంత అదృష్టం చేస్తుందో ఎప్పుడు నీ దగ్గరనే ఉంటుంది, అలా ఉండాలంటే ఏం చేయాలా అని కృష్ణుడిని రుక్మిణి అడుగుతుంది. అంటే అప్పుడు ఈ విషయం చెప్పింది. అర్థమైందా? సరేనా? క్లాస్ చాలా ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ తెలుసుకోవాలన్నమాట. అందుకని మనం ఇక్కడ భగవద్గీత చాలా గొప్పదండి. అంటే మన సంసారం అనే సాగరం
బాధ ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఒక జ్ఞానం ఉంటుంది. ఈ కష్టం ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఒక జ్ఞానం ఉంటుంది. ఒక అనారోగ్యం ఎందుకు వచ్చింది, దానికి ఎందుకు వచ్చింది, అంతా నా కర్మ అనుకున్నాం కదా. అంటే గతంలో చేసిన పాపం ఈ జన్మలో నువ్వు అనుభవించడానికి వచ్చింది. మరి ఈ సంసారం అనే సాగరాన్ని మనం కష్టం లేకుండా ఈదగలగాలి అంటే మనకి జ్ఞానం కావాలి. ఎవరి జ్ఞానం? ఆత్మ జ్ఞానం కావాలి. ఆత్మ ఎక్కడుంది? మనలో ఉంది. మీ అందరి లోపల ఆత్మ లేదా? ఆత్మ ఉంటేనే ఈడడానికి వచ్చింది మేడం, లేకపోతే ఊరవతలు పోతాం. అంటే మనలో గొప్పదైన జగదగా మెరిసే ఆత్మ ఉంది. ఈ ఆత్మే ఆ పరమాత్మ కాదు. అందుకనే ఈ ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి మనం నిత్యం కొంచెం సేపు ఇలాంటి మాటలన్నీ తెలుసుకొని ఇందులో ఉన్న జ్ఞానం అంతా మనకు సంసారం గురించి, బాధలు పోగొట్టుకోవడానికి, మనిషి దుఃఖం ఎలా పోగొట్టుకోవాలో మొత్తం ఈ గ్రంథంలో ఉంటుంది. ఇది చెప్పడానికే నేను నా వల్ల అక్కడ తీసుకున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటాయి?